ప్రజాప్రతినిధులకు, గోపాలపురము మా గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. మేము గోపాలపురం గ్రామ వాసులము. మేము గోపాలపురం గ్రామంలో గతం మా తాత ముత్తాతల దగ్గర నుంచి 100 సంవత్సరాల నుంచి మేము స్థిర నివాసం ఏర్పరచుకొని మేము అక్కడ ఉంటాం. మేము అక్కడ దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి కూడా అక్కడ శ్మశాన వాటిక ఊర చెరువులో సర్వే నెంబర్ 89లో 3 ఎకరాల 11 గుంటలు మాకు గ్రామ పంచాయతీ నుంచి మాకు ఇవ్వడం జరిగింది. మా తాత ముత్తాతల నుంచి అక్కడ గోపాలపురం గ్రామ ప్రజలందరూ సంబంధించినటువంటి ఎవరు చనిపోయినా కూడా అక్కడ సమాధులు గోరీలు అక్కడ కట్టడం జరిగింది. గతంలో దాదాపుగా ఒక 10 సంవత్సరాల కింద ప్రకృతి విపత్తు వల్ల వర్షం వరదల కారణంగా అక్కడ మొత్తం ఉన్నటువంటి జాగలో ఒక 10 ఎకరాలు అక్కడ మిగిల్చి మిగతా అంతా కబ్జా గురి చేయడం వలన అక్కడ ఒక తాత్కాలిక విపత్తును సృష్టించి అక్కడ కిందనున్న ఖాళీలు కొన్ని మునడం జరిగింది. అది అందరికీ బాధాకరమైన విషయం. ఎందరో ఆస్తులు కోల్పోయినారు, ఎన్నో కోల్పోయినారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు వాటిలో గుర్తించి అక్కడ ఒక రిటర్నింగ్ వాల్ అనే పేరుతోటి ప్రజలందరికీ శాశ్వత పరిష్కారం కోసం మాత్రమే అక్కడ అభివృద్ధి పనులను చేయడం జరుగుతుంది. మీ శాశ్వత పరిష్కారం కోసం అభివృద్ధి పనులు చేయండి, దానికి ఇబ్బంది ఎవరము కూడా కాదు ఇక్కడ. కానీ అక్కడ మా పితరులు ఉన్నటువంటి సమాధులు భవిష్యత్తులో మా గోపాలపురం గ్రామ ప్రజలు చనిపోతే అక్కడ ఖననం చేసుకోనికి సమాధులు నిర్మించుకోనికి అక్కడ ఎటువంటి ఇబ్బందికి గురి చేయదు మొదలు. ఎందుకు అంటే అది ఇప్పుడు ఏర్పడ్డది కాదు. గోపాలపురం గ్రామంలో ఒక బీసీ వాడ అంటే ఒక గౌంలోళ్ళు ఒక మాదిగోళ్ళు మాత్రమే ఒకప్పుడు ఉండేది. అక్కడ 3 ఎకరాల 11 గుంటలు అప్పుడే 70-80 సంవత్సరాల క్రితమే అక్కడ కేటాయించిండు. ఆ కేటాయించిన స్థలాన్ని కూడా మాస్టర్ ప్లాన్ ద్వారా కూడా అక్కడ మండల ఆఫీసుల ద్వారా 2005 సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తీసుకోవచ్చు. దాని ప్రకారంగానే అసలు నిర్ణయించబడ్డదా కేటాయించబడ్డదా అని దాన్ని గోపాలపురం యువకులు వెలికితీసి అక్కడ కొట్లాటలు శాంతి భద్రతలు లేకుండా రాస్తారోకోలు ధర్నాలు జరుగుతా అంటే అక్రమ కేసులు బనాయించడం జరిగింది. దీన్ని రాజకీయాలకు విద్వేషంగా అక్కడున్న కొందరు స్థానికేతర రాజకీయ నాయకులు విధ్వంసం సృష్టించి గోపాలపురం గ్రామంలోనే మా ప్రజల మధ్య మాకే అలజడులు సృష్టించాలని చాలామంది ప్రయత్నించారు. వీటన్నిటికీ మేము దూరంగా ఉండి న్యాయపరమైనటువంటి మా చట్టాన్ని మేము గౌరవిస్తూ రాజ్యాంగానికి అనుకూలంగా మాకు కలిగినటువంటి మా రాజ్యాంగ హక్కులను మేము నెరవేర్చుకోనికి న్యాయ పోరాటం చేస్తున్నాం. శాంతియుత పోరాటం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి న్యాయాన్ని కాపాడేటువంటి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు మాకు తాత్కాలిక ఉపశమనంగా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మా గోసలు, మా బాధలు, మా కష్టాలను విని భవిష్యత్తులో కూడా మా కుమారులకు కానీ మా వంశాలకు కానీ అక్కడ గోపాలపురం ఉన్న గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మా బాధలను మా గోసలను విని హైకోర్టు వారు మాకు ఈరోజు ప్రభుత్వ పనులకు ఎటువంటి అడ్డంకు జరగకుండా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి ప్రయోజనాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ గోపాలపురం గ్రామంలో ఉన్నటువంటి సమాధులను తొలగించకుండా తొలగించిన సమాధులకు పునర్నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం కోసము ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడ స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము విన్నవించుకుంటున్నాం అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ, మీరు చేసేటువంటి అభివృద్ధి పనులకు ఎక్కడ కూడా ఆటంకం కాదు, అడ్డం కాదు. మేము చేసే న్యాయ పోరాటము ఎవ్వరికి స్వార్థ ప్రజల కోసం కాదు. మా గోపాలపురం గ్రామ ప్రజలకు మనోభావాలు దెబ్బతీయకుండా భవిష్యత్తులో ఈ సమాధులను కూలగొట్టకుండా ఉన్న సమాధులను మా 3 ఎకరాల 11 గుంటలు అట్లానే ప్రహారీ కూడా నిర్మిస్తూ దాని అభివృద్ధి చేయాలి తప్పించి మీ రిటర్నింగ్ వాళ్ళ పేరుతోటి వేరే ప్రయోజనాల కోసం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదని చెప్పేసి మేము చేసే ఈ శాంతియుత పోరాటంలో విజయాన్ని సాధిస్తున్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ అందరికీ కోర్టు ఆదేశాలను ఉత్తర్వులను వాటిని ఒకసారి తీసుకొని పరిశీలించి న్యాయాన్ని పరిరక్షించవలసిందిగా హైకోర్టు ఆదేశాలను గౌరవించాల్సిందిగా మా గోపాలపురం గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నాం. నా పేరు కందుకూరు మహేందర్, గోపాలపురం గ్రామ నివాసిని.